వెంకటేష్ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు బోడుప్పలు లెక్చరర్స్ కాలనీ ఏరియాకి వచ్చానమాట. సార్ పేరు వచ్చి దివాకర్ కృష్ణ గారు. ఈ సారు జీవీకే బయో ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తారనమాట. ఈ సార్కి నాకు 7 ఇయర్స్ నుంచి వాస్తుపరంగా అనుబంధం ఉందండి. సారుకి వేరే సార్ ద్వారా నేను పరిచయం అయ్యానమాట. సారు ఈ కనపడే ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్కి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్కి కంప్లీట్గా నేనే డిజైన్ చేశాను అనమాట అండి. సైటు సెలెక్ట్ చేసి ఇల్లు G+1 పెంట్ హౌస్ వేయించాను అనమాట. సో కంప్లీట్గా అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ఇది డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ గృహప్రవేశం కూడా అయిపోయిందండి. ఈ సార్ కూడా చాలామంది ఫ్రెండ్స్కి రిఫర్ చేశారనమాట. ఆ ఫ్రెండ్స్లో ఇంటి ఎదుగుంటేనే ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ కూడా డిజైన్ చేశారు, రిఫర్ చేస్తే ఆ సార్ కూడా మనమే ప్లాన్ ఇచ్చాము. ప్రజెంట్ ఆ బిల్డింగ్ ఆ స్టేజ్లో ఉందన్నమాట. అది కూడా G+1 పెంట్ హౌస్ స్టేజ్లో ఉందన్నమాట. అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అని డిజైన్ చేయడం జరిగిందండి. ఈ సార్కి నేను పరిచయం అయిన తర్వాత ఈ వెంకటేష్ వాస్తుని ఫాలో అవడం ద్వారా సార్కి ఎలా అనిపించింది ఏంటి అనేది సార్ మాటల్లోనే మనం విందామండి. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా వెంకటేష్ సార్ మాకు 7 ఇయర్ బ్యాక్ మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అండి. సో ఇనిషియల్గా అంటే నాకు వాస్తు మీద పెద్దగా ఒపీనియన్ ఉండేది కాదు. జనరల్గా నేను ఐఎమ్ నాట్ డివోటీ ఫర్ ఈవెన్ గాడ్, బట్ ఈవెన్ దో ఇక వాస్తు ప్రకారం వెళ్ళాలి, మళ్ళీ పర్మనెంట్ ప్రాపర్టీ కాబట్టి నా ఉద్దేశంతో నేను ఇది కాకుండా వేరే హౌస్ చూపించాను సార్కి అప్ ఫ్రంట్. బట్ అప్పుడు ఏమన్నారంటే 100% లోపలికి వెళ్ళకుండా నేను ఇల్లు తీసుకోవద్దన్నారు. అంటే ఎందుకు అంత స్ట్రాంగ్ చెప్తున్నారు, వాస్తుకి అంత ఉంటుందా అని నాకు అప్పుడు అనిపించింది. బట్ తర్వాత ఇది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది చూపించారు. తర్వాత నేను 4 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను కన్స్ట్రక్షన్కి. బట్ 2 ఇయర్ అవుతుంది ఆక్యుపై చేసి. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈజ్ వెరీ గుడ్ అండి. అంటే ఏదన్నా వద్దు అంటే వద్దనే చెప్తారు. అంటే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాము, ఈజ్ నాట్ ఫర్ మనీ, మంచి ఒపీనియన్ ఇస్తారు. సజెషన్ వైజ్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. అంటే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు అండి. అంటే ఒక 4-5 వాస్తు కొంతమంది చూపిస్తారు. బట్ నేనైతే వెంకటేష్ వాస్తు కానీ చాలా రిఫర్ చేస్తాను. ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీథింగ్. నాకు కూడా చాలా పాజిటివ్ అండి. మేబీ 2 ఇయర్లోనే నేను చాలా వరకు ప్రాపర్టీ హోమ్ లోన్ క్లియర్ చేశాను. మేబీ లాస్ట్ 10 days బ్యాక్ ఆల్మోస్ట్ ఐ క్లియర్డ్ 18 lakh. ఓకే, యా. సో ఐ బ్రింగ్ డౌన్ 20 year to now it is 3.5 year. సో యా, ఇట్స్ కొంతమంది నమ్మవచ్చు నమ్మపోవచ్చు, బట్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి వాస్తు అనుకుంటే మాత్రం ఈజ్ వెరీ గుడ్ అండి. ఐ గివ్ 5 star రేటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.